మా వారి గురించి తెలుసుకుందామని ఫోన్ చేసినాం గురూజీ. మీ వారు సోమవారం రోజు జన్మించారు. అవునండి. సోమవారం రోజు జన్మించారు. అనురాధ నక్షత్రం వృశ్చిక రాశిలో జన్మించారు. జన్మజాతకం బాగుంది. ఇక్కడ ఆరోగ్య స్థానము చూపిస్తుంది, ఆర్థిక స్థానము చూపిస్తుంది, శుక్రస్థానం చూపిస్తుంది. ఏం పని చేస్తున్నారమ్మా మీ భర్త? కార్ మెకానిక్ వర్క్ చేస్తారండి. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు తల్లి? 19 సంవత్సరాల నుంచి చేస్తున్నారు గురూజీ. ఎంత చేసినా అభివృద్ధినే లేదే. కాదమ్మా, ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తే ఏం అభివృద్ధినే లేదే. ఇప్పుడు దాదాపు 5 సంవత్సరాల నుంచి 7.5 జరుగుతూ ఉండింది తల్లి మీ భర్తకు. అవును గురూజీ, జాబ్ కూడా పోయింది గురూజీ. జాబ్ పోయింది, కానీ జీవితంలో ఇప్పుడు దాకా ఎప్పుడు అభివృద్ధి అనేది లేదమ్మా పాపం. చాలా కష్టపడతారు గురూజీ. కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం లేదు. ఇప్పుడు ఇంటి దగ్గరే షాపు రన్నింగ్ చేస్తున్నారు గురూజీ, అది కూడా ఏమి జరగట్లేదు గురూజీ సరిగా. అవును తల్లి, అవును. ఆరోగ్యం ఎలా ఉంది మీ భర్తకు? తనకి అరికాళ్ళు మంటలు వస్తాయి గురూజీ. సమ్మర్ వచ్చిందంటే చాలా అడవిడి చెమట ఎక్కువ, కాళ్ళు బాగా మంటలు, ఎండకు అస్సలు తట్టుకోలేరు గురూజీ. బీపీ కూడా ఉన్నది గురూజీ. ఎందుకంటే ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చూపిస్తుంది. కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం లేదు. తర్వాత వీళ్ళకి ఉద్యోగంలో ప్రగతి అభివృద్ధి లేదు అని జన్మజాతకులనే వచ్చేసిందమ్మా. కానీ నేను కొన్ని పరిహారాలు చెప్తాను, చేపించండి. ఇప్పుడు ద్వితీయ స్థానంలో శని ఉన్నాడు. తర్వాత ఇంకా 2.5 సంవత్సరం, దాదాపు 2020 సంవత్సరం జనవరి 24-25 తారీఖు వరకు ఇంకా 7.5 ఉంటుంది. తర్వాత సరిపోతుంది. కానీ అంతలోపల ఇప్పుడు గురుబలం కాస్త ఉంది. గురుబలం వల్ల శుభమే జరుగుతుంది. వీళ్ళు ఎన్నో కొడుకు వీళ్ళ నాన్నగారికి? మొత్తం వీళ్ళు 6 సంతానం గురూజీ. ఈయన 4వ అబ్బాయి, లాస్ట్ గురూజీ. మీకు మగపిల్లలు ఉన్నారా? బాబు ఉన్నాడు గురూజీ, మాకు ఒక పాప బాబు. సరే తల్లి, జీవితంలో పైకి వస్తారు. ఏదో ఒక రకంగా భగవంతుడు మీకు శుభం చేస్తాడు. జన్మజాతకులో ఉంది, మీకు శుభమే జరుగుతుంది. మీ భర్త చేతులు తల్లి ప్రతి మంగళవారం నాగదేవతలకు పాలు పోయించండి. ఆదివారం రోజు ఉదయాన్నే లేచి సూర్య నమస్కారం చేసి విష్ణు ఆలయంలో నైదీపం వెలిగించమని చెప్పండి. తర్వాత బుధవారం రోజు దుర్గాదేవి దేవాలయంలో దీపం వెలగడానికి నువ్వుల నూనె దానం ఇమ్మని చెప్పండి. శనివారం రోజు ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల. ఈ 4 సక్రమంగా 16 వారాలు చేసిందైతే జాతకంలో ఉన్న కాస్త గ్రహస్థితులు ఉత్తమ స్థానం, ఉత్తమ ఫలాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాయి. అప్పుడు ఆటోమేటికల్లీ అభివృద్ధి అవుతూ ఉంటారు. మీ భర్త చేతిలో అమావాస్య రోజు ఎక్కడైనా నదీ తీరం అంటే వెళ్ళి నదిలో స్నానం చేసి ఒక కొబ్బరికాయ వదిలేసి పిత్రాజిత శాపాలు, పితృదోషాలు ఏదైనా ఉంటే మాకు రాకూడదు అని సంకల్పం చేసి రమ్మని చెప్పండి. అలా ప్రతి అమావాస్య 11 మాసాలు చేశారంటే పరిపూర్ణంగా దోషం నుంచి విముక్తి జరిగి సకల దుఃఖాలు దూరం అవుతాయి తల్లి. సర్వం శుభం జరుగుతుందమ్మా. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి తల్లి. నమస్తే. తులసి గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ రథసప్తమి గురించి తెలియజేస్తున్నారు. రథసప్తమి అంటే నిజంగా ఈ ఒక రోజు సూర్య భగవంతుడు లోక కళ్యాణం కోసం వైవశ్యత మనమంతర ప్రారంభ కాలంలో 7 గుర్రాల బంగారు రథం. గురూజీ హైదరాబాద్ నుంచి శ్రీదేవి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో నమస్కారం అండి శ్రీదేవి గారు. నమస్తే అండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? త్రిగుణ్ గురించి అండి. మా 2వ అబ్బాయి త్రిగుణ్. సరే అండి, నక్షత్రం చెప్పండి అబ్బాయిది. విశాఖ నక్షత్రం అండి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురువు గారు, మీ ఫోన్ కోసం ఎన్ని రోజుల నుంచో వెయిట్ చేస్తున్నామండి. సరే తల్లి, మీ పాదాలు వందనాలు గురువు గారు. మా ఆశీస్సులో ఉంటుందమ్మా. త్రిభువన్నా? త్రిభువన్. ఓకే, త్రిభువన్. జాతకం చూసే పేరు పెట్టారు మీరు. విశాఖ నక్షత్రం. విశాఖ నక్షత్రం. తులారాశినా? తులారాశి. మే 28 అండి, 1999. ఓకే, 1999. బాగుంది తల్లి. మీ కొడుకు జాతకము విశాఖ నక్షత్రం తులారాశిలో జన్మించాడు. మంచి జాతకంలోనే జన్మించాడు. ఓవర్ నాలెడ్జ్ ఎక్కువ. అంత లేదండి ఓవర్ నాలెడ్జ్. లేదా చదువులో లేదా, పాటల్లో లేదా, ఆటల్లో లేదా? సైలెంట్ గా ఉంటాడు. సైలెంట్గా నా ముందరుకుందిలేండి. ఇప్పుడు ఇక్కడ లేదు. ముందరికి గురుదశలో జన్మించాడు కదా, ముందరికి గురు మహాదశలో జన్మించాడు. ముందరికి వస్తుంది. ఇప్పుడు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్
ఈసీఈ చదువుతున్నారండి ఈ సంవత్సరం. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్. మరి చదువు ఎలా ఉంటది, ముందు ఫర్దర్ స్టడీస్ ఏమైనా ఉన్నాయా ఏంటి అన్ని దాని గురించి. ఇతని జీవితం చాలా బాగుంది తల్లి. అతని జీవితాన్ని అతను నిర్ణయం చేసుకుంటాడు. మీరు అనుకున్నట్టు ఏం జరగదు, కానీ తను ఏమనుకుంటే అదే జరుగుతుంది. అది తెలుసుకోండి ఫస్ట్, సరేనా? అతను ఏమనుకుంటే అదే జరుగుతుంది. మీరు ఎంత హింస పెట్టి మీరు ఇలా చేయాలి అలా చేయాలి ఏం చేయాలనుకున్నా అది జరగదు. అతను మనసులో ఏమనుకుంటారో అది జరుగుతుంది. అలా దేవుడు అతనికి ఇచ్చాడు వరం, భగవంతుడు. దాని అబ్బాయి బాగా ఉపయోగం చేసుకుంటే మంచి ఎడ్యుకేషన్, మంచి లైఫ్ ఉంది. గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగం అంటూ లేదు, ప్రైవేట్ ఉద్యోగమే. మంచిగా చదివితే ఉద్యోగము లభిస్తుంది, ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తాడు. జీవితంలో ఆనందంగా సుఖపురుషుడు తల్లి నీ కొడుకు. దేవుడు అతనికి చేపించండి, ఎంఎస్ చేపించండి, ఎంఎస్ చేపించండి. అతనికి ఆశ ఉంది, విదేశాలకు వెళ్తాడు అని కూడా జాతకంలో ఉంది. ఇక జాతకంలో కూడా యోగాలు ఉండడం వల్ల రాహు బాగున్నాడు, విదేశాలకు ఖచ్చితంగా వెళ్తాడు. మీరు ఎంఎస్ చేపించండి. మీ పెద్ద కొడుకు ఏం చదువుకున్నాడు? మీ పెద్ద కొడుకు ఏం చేస్తాడు? ఎంతవరకు చదువుకున్నాడు? పెద్ద అబ్బాయి ఇంజనీరింగ్ చేశాడు, వరంగల్ ఎన్ఐటీలో చేశాడు. ఇప్పుడు బెంగళూరులోనే జాబ్ చేస్తున్నాడు. ఓ గుడ్ 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 గుడ్. ఇంతకుముందు ఆ బాబు కోసం ఒకసారి ఫోన్ చేశానండి మీకు. కలిసి బెంగళూరులో క్లియర్ ట్రిప్ లో జాబ్ చేస్తున్నాడు. సరే, మీకు రెండోసారి లాటరీ కొట్టింది అయితే. పెళ్లి అవన్నీ ఎప్పుడు జరుగుతాయండి? ఎవరికమ్మా? ఈ బాబుదే. ఈ బాబుది ఇంకా టైం ఉంది తల్లి, 2021 వరకు ఇంకా చాలా టైం ఉంది. 2024లో పెళ్ళి, 2024, 2024. ద్వితీయ పుత్రిక, రెండో సంతానం అమ్మాయి మీ ఇంటి నుంచి తూర్పు దిశ నుంచి వస్తుంది. అంతలోపల అబ్బాయి ఎంఎస్ చేసుకొని మంచి ఉద్యోగంలో ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు, జీవితంలో అన్నీ లభిస్తాయి. కానీ కాస్త రోజుల్లో రోజుకు ముందరికి కోపం చాలా ఎక్కువ అవుతుంది, మండితనము చాలా ఎక్కువ అవుతుంది. తను ఏమనుకుంటే అదే జరగాలి, అలా ఉంటాడు. ఇంటి బయట అందరితో చాలా బాగుంటాడు, మీ ఎదురుకు మాత్రం సైలెంట్ ఉంటాడు అంతే. మీరు చెప్పారు నా కొడుకు చాలా సైలెంట్ అని, బయట వెళ్ళి చూడండి మీ కొడుకు ఎంత యాక్టివ్గా ఉంటాడని. కాలేజీలో కూడా అంతా సైలెంట్ గా ఉంటారు అంటారండి. ఉండి అలాగుంటే మీ అదృష్టమే అనుకోండి, ఉండే జాగా ఉంటాడులేండి మీ కొడుకు, సరేనా? గవర్నమెంట్ జాబ్ అయితే లేదంట. గవర్నమెంట్ జాబ్ లేదు తల్లి. మీ ఇంట్లో ఎవరికైనా ఉందా ఇంతకు ముందు గవర్నమెంట్ జాబు? లేదండి. వీళ్ళకి లేదు, రుణం లేదు. బాగా చదువుకున్నాం, మనకి ఏదో ఉద్యోగం దొరుకుతుంది, అర్థమైందా? ఎడ్యుకేషన్ బాగుంది కాబట్టి మనం బతకగలము, ఏదో చేయగలము, అవుతుంది. దానివల్ల మీరు ఏం కంగారు పడకండి. అబ్బాయి మెడలో 3 ముఖాల రుద్రాక్ష ఒకటి వేయండి, కోపం తగ్గుతుంది. కోపం ఎక్కువ ఉండడం వల్లనే సైలెంట్ ఉండేది. అతనిపై ఎవరైనా కోపం చేసుకుంటే వాళ్ళ దగ్గర మాట్లాడరు అంతే, వేరే అందరి దగ్గర బాగానే మాట్లాడతాడు. మంచిగానే ఉంది జాతకం. ఎందుకంటే విశాఖ నక్షత్రంలో పుట్టినది, అలా సైలెంట్ ఉండడం ఆ నక్షత్ర గుణం కాదు. దాని నుంచి ఆ రుద్రాక్ష ఒకటి వేయండి చాలు, వేరే ఇంకేమీ అవసరం లేదు. తులారాశికి ప్రజెంట్ టైం కూడా బాగుంది, మంచిగా ఉంది. 12వ ఇంట్లో గురువు ఉన్నాడు. ఈ అక్టోబర్కి జన్మగురు అంటే జన్మరాశికి ప్రవేశం చేస్తాడు. 2019కి ఇంకా రాజయోగం ఉంటుంది. ఆ టైంలో కరెక్ట్గా ఇతను కంప్లీట్ చేసుకొని విదేశాలకు వెళ్ళే యోగం కలిసి వస్తుంది. పంపించండి. ఎంఎస్ కంప్లీట్ చేయని, ఒక 2 years వర్క్ చేయని, తర్వాత పెళ్లి చూడండి. తర్వాత రెండో అమ్మాయిని చూసి మీ ఇంటి నుంచి పూర్వ దిశ ఎక్కడుంటారో అక్కడి నుంచి తూర్పు నుంచి వస్తుంది, పెళ్లి చేయండి. సత్సంతానము ప్రాప్తిస్తుంది. ఆరోగ్యపరంగా కొంచెం డైజెషన్ ప్రాబ్లం వస్తుంది, అంతకు తప్పితే మేజర్ ఇంకేం లేదు. బాగుంటాడు తల్లి, ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటుందమ్మా. నమస్తే. శ్రీదేవి గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ, మరి నాటి యోగక్షేమం? ఇక ఈరోజు యోగక్షేమం, ఈరోజు దశమి తిథి చాలా బాగుంది. రోహిణి నక్షత్రంలో ఈరోజు సూర్యోదయం అయింది, చాలా మంచి రోజు. పైగా సోమవారం కలిసి వచ్చింది. అయితే ఈరోజు విశేషమైన యోగక్షేమం, ఎందుకంటే ఈరోజు